మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. నిన్న నుంచి వార్త మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు ఎవరు అగంతకులు. ఆయన ఆఫీస్కి కాల్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, బూతులతో విరుచుకు పడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ వార్తలన్నీ వింటా ఉన్నాం. అసలు మావోయిస్టులు కూడా మెచ్చుకునే పవన్ కళ్యాణ్ చంపాలని చూస్తుంది ఎవరు? ఆయనతో నష్టపోతామనుకునే వాళ్ళే చంపాలని చూస్తారు జనరల్గా. అంటే ఈ అక్రమ రవాణా మాఫియా చంపాలని చూస్తుందా, లేదా స్మగ్లింగ్ మాఫియా చంపాలని చూస్తుందా, లేదు అంటే వైసీపీ మాఫియా చంపాలని చూస్తుందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ చంపాలని చూసే వాళ్ళు జనరల్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒకటి అక్రమ బియ్యం రవాణా మాఫియా, రెండు అక్రమ అటవీ సంపద మాఫియా, అంటే అటవీ సంపద రవాణా మాఫియా, మూడు వైసీపీ పొలిటికల్ మాఫియా. ఈ ముగ్గురులో ఎవరు చంపాలని చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీరు మూడే చెప్పారు. నాలుగోది టీడీపీ వాళ్ళ నుంచి కూడా ప్రమాదం ఉందని చాలా మంది చెప్తున్నారు. సరే, ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే అన్ని వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. అది వాస్తవం. మీరు అవునన్నా కాదనుకున్నా. ఎందుకంటే ఆయన సినిమా నటుడుగా ఉంటే ఓకే, అందరికీ మంచిది. ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చాడో పాలిటిక్స్ తెలిసినోడే రాజకీయాల్లో సక్సెస్ అయ్యింది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ కూడా. ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా తీవ్ర విఘాతం కలిగించింది. ఎందుకు ఎగ్జాంపుల్ మనం షర్మిల గారిని జగన్నే చూడండి. అవును, జగనన్న వదిలిన బాను తనకే గుచ్చుకుంటుంది. అవును, తను ఏ అయితే ప్రశ్నిస్తుందో తన అన్నని, దానికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే చాలా ఎక్కువగానే ప్రశ్నిస్తుంది. అవును. మరి రాజకీయాలు అలా ఉంటాయి. తన ఆస్తి కోసం కావచ్చు, రాజకీయ ఎదుగుదల కోసం తను తొక్కేశారనే భావన కావచ్చు. మీరన్న పవన్ కళ్యాణ్ గారికి మనం నక్సల్స్ కూడా చేసాం. చాలా మంది దాదాపు 1 మిలియన్ పైన చూశారు. అవును. ఆ రోజు రాసిన లెటర్ ఎందుకు రాశారు? అది మళ్ళా చేసినా గానీ బాగా పోయింది జనం. అవునవును. అంటే వాళ్ళు కూడా భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ ని ప్రశంసించి ఈ రోజుల్లో ఎవరి వైపు ఇది ముంపు ఉంది. అవును. కొంతమంది వైసీపీ నాయకులు ఇందాక నేను చెప్పినట్టు టీడీపీ వాళ్ళు ఉంటారు, మేం కాదని ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఆ పాయింటే నేను చెప్పాను. నేను అధికార పార్టీలో ఎదుగుదల ఇష్టం లేకుండా. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ ఎవరి వైపు ముప్పు అంటే రాజకీయాల్లో ఆయన ఎదిగిన తీరునే తట్టుకోలేకపోతున్నారు. అంతే కదా. ఒకప్పుడు రంగా గారిని అత్యం చూసాం. ఆ తర్వాత అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి అంతకు మించి ఎవరంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. కాబట్టి దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఆయన ఎదిగిపోయాడు. ఎదగటం ఇష్టం లేని వాళ్ళు, మేము మాకు ఇక లైఫ్ లేదనుకునే వాళ్ళు తెర వెనకుండి కుట్ర చేస్తున్నారు. మీరన్నట్టు మొన్నటిదాకా చిన్న చిన్న బ్లేడ్లు తీసుకునే పరిస్థితి నుంచి వారాహి యాత్రలో అంటే మీరు రైట్ పాయింట్కి వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ చంపాలని కుట్ర ఇవాళది కాదు, గతం నుంచి ఉంది. ఎందుకంటే బేడి బ్యాచ్లతో ఆయన చెప్పారు కదా, బేడి తీసుకుని అవి పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో దగ్గరకు వచ్చి పోయిపోయారు అనేది. అవునండి. అది అక్కడ కానించండి. ఇక్కడ 3 విషయాలు. ఆయనకి 3 లేయర్స్ భద్రత ఉంటుంది. ఆయన్ని చంపటం, ఆయన్ని దాడి చేయాలనుకోవటం, ఆయన భౌతికంగా లేకుండా చేయాలనుకోవటం ఎవరి తరం కాదు యాక్చువల్గా. ఎందుకంటే మొదటి నుంచి ఆయన కాపాడుకోవడం 70-80 మంది సుభిక్షితమైన సైనికులాగా ఉండవు. అతను స్వయంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అవును. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న బృందాలు ఉన్నాయి ఆయన. తర్వాత రిటైర్డ్ ఆర్మీ రాజపుటానా రైఫిల్స్ చెందిన సిక్కులు కూడా రక్షణ ఉంది. అవును. దీనితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ అనేక రకాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా కలిసింది. అయినా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తి, నరసింహారావు అనే వ్యక్తి, లబ్బిపేట చెందిన వ్యక్తి, గతంలో కూడా హోమ్ మినిస్టర్ కూడా అతనేనంట మెసేజ్ పెట్టింది. ఎవరు సార్ అతను? నరసింహారావు అని చెప్పి ఆయన పేరు వినపడుతుంది, విజయవాడ లబ్బిపేట. అతను ఆ స్థాయికి ఇప్పుడు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికే సవాల్ చేసి మెసేజ్ పెట్టాడంటే, అసభ్యంగా పదజాలంతో దూషించి నిన్ను చంపేస్తానని చెప్పే స్థాయికి ఎదిగాడంటే తన వెనక ఎవరున్నారనే తెలాల్సిన అవసరం. అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు విజయవాడలో. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు, డీజీపీ దిగారు. కాబట్టి వాడు వెనక ఎవడున్నాడు అంటే ముందు దాగి మాట్లాడాడు అనుకుంటారు. ముందు దాగితే మనం ముందు దాగామా, లేకపోతే మనం అది దాగింది ఏమంటారు కార్తిక్ గారు? అది కరెక్ట్ కాదు కదా. అంటే నువ్వు స్పృహ ఉండే కదా మాట్లాడుతుంది. కాబట్టి అంతకుముందు బోరగడ్డ అనిల్ అంటే ఏమన్నారు, అరగంట ఛాన్స్ జగనన్న లేపేస్తావు, పవన్ లేపేస్తావు, లోకేష్ లేపేస్తావు, చంద్రబాబుని చంపేస్తావు అని చెప్పి అన్న బోరగడ్డలో ఇప్పుడు ఎక్కడున్నారు? బోరుకు గురై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉందన్న.
తర్వాత వర అంటే రవీంద్ర రెడ్డి అయ్యారు. చంపేస్తామని బెదిరించిన వాళ్ళు అనేక మంది ఉండటం వల్ల ఉమ్. వాళ్ళ వైపు నుంచి ప్లాన్ జరుగుతుందని ఒక అనుమానం కలుగుతుంది సార్. అదే ఎందుకంటే సొంత బాబాయిని చంపడానికి వెనకాన్నోళ్ళు రాజకీయంగా శత్రువు, వాళ్ళు ఉంటే రాబోయే కాలంలో కూడా భవిష్యత్తు లేదు, వాళ్ళని ఎంత పరిస్థితిలో విడదీయాలని చూసినా విడిపోవట్లేదు. రెండోది పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా పోతున్నాడు, మాఫియాను అడ్డేసుకుంటున్నాడు, మనం అక్రమ బియ్యం తరలిద్దామంటే ఆపేస్తున్నాడు, అక్రమ అటవీ సంపద తరలిద్దాం, ఎర్రచంద్రం తరలిద్దామంటే ఆపేస్తున్నాడు, నేపాల్కి పంపించిన కూడా వెనక్కి తెప్పిస్తున్నాడు, మన మాఫియాకి అడ్డుకట్ట పడిపోయింది అని బాధపడే వాళ్ళు ఎవరైనా చంపాయని చూస్తున్నారా అని. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రైట్ గా మూడే చెప్తా. ఒకటి, రాజకీయ ఎదుగుదల ఇష్టం లేకపోతే. అవును. ఇతను ఉంటే మా వల్ల కాదనుకోవటం, ఉమ్, వాళ్ళకి రాజకీయాల్లోనే లేపేయాలనుకుంటారు. ఉమ్, కానీ అది దాన్ని బట్టి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలా, ఒక లెటర్ రాయాలా సెంట్రల్ హోమ్ మినిస్టర్కి. అవును. ఏం లెటర్ రాయాలా, మా డిప్యూటీ సీఎంకి విపరీతమైన ప్రజాదరణతో పాటు శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు, ఈ మధ్య తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయి, కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ భద్రత నాకు ఎలా అయితే కల్పించారో ఆయన కూడా కల్పించాలని ఒక లెటర్ రాయాలా అఫీషియల్గా చంద్రబాబు గారు. అప్పుడు హోమ్ మినిస్ట్రీ కూడా ఈయన భద్రత కల్పిస్తుంది. అవునా కదా? అది రాష్ట్ర హోంమంత్రి శాఖ నుంచి కేంద్రానికి పోతుంది. కావాలి. ఉమ్. అది సీఎం ఆదేశాలు కదా, లా అండ్ ఆర్డర్ ఆయన చేతులు. అదే, అదే. ఉమ్, ఉమ్. నేను రెండోది ఏం చేస్తున్నానంటే, ఆంధ్ర తెలంగాణ సంపద కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ సంపద. అవును. నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు. అవును. 100 కోట్ల మంది హిందువులకి సనాతన సంప్రదాయం లేవనెత్తిన తర్వాత ఆయన ప్రతినిధి అయిపోయాడు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. భాగస్వామి ఉన్నాడు. కాబట్టి ఆయన భద్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, నాది, మనందరిది. అమిత్ షా గారికి కూడా అమిత్ ఆ షా బాధ్యత గారికి కూడా ఉంది. ఉమ్, కాబట్టి అదొకటి. ఇది ఈయన ఏమవుతున్నాడు, ఈయనకి రూపాయి సంపాదించాలని ఏవ గాని ఉమ్, కసి గాని అక్రమంగా ఇది చేయాలనేది ఏమీ లేదు. ఉమ్. చివరికి తన క్యాంప్ ఆఫీస్ కూడా ఖర్చు ఎందుకు అని చెప్పి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి మంగళగిరిలో తన సొంత పార్టీ ఆఫీసులో ఉంటున్నాడు. అవును. అంటే రూపాయి కూడా తన చేతికి ఇవ్వడం తప్పి తీసుకునే ఇది ఆయనకి లేదు. అవును. మనం చూసాం. తర్వాత 6 కోట్ల రూపాయలు అంత నిధులు ఇచ్చింది కూడా మనం చూసాం, వరదల్లో ఇదైతే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతనికి రూపాయి సంపాదించాలని యావలు లేకపోవటం, అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారటం, పోర్టులను కూడా వదిలిపెట్టకుండా దశాబ్దాల తరబడి యథేచ్ఛగా 48,500 కోట్ల బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేశారని తెలిసింది. ఇది ఒకటే చేశారా, గంజాయి చేశారా, ఇంకేం చేశారా, ఆయుధాలు కూడా తీసుకొచ్చారో తెలియదు. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సందర్భంలో ఒకవైపు ఆ అక్రమార్కులు పార్టీలకు అతీతంగా ఉన్నారు వీళ్ళంతా, అని తరతరాల నుంచి వీళ్ళని అడ్డుపడేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ వీళ్ళ పాలిటీ నేరస్తుల పాటి సింహస్వప్నంగా మనం సినిమాలో చూస్తే గబ్బర్ సింగ్ కాదు, నిజ జీవితంలో గబ్బర్ సింగ్ లాగా ఉన్నాడు. అవును. బెల్ట్ పట్టుకొని కూర్చోడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళకేమో నిద్రలో పడతల్లా. మరి వాళ్ళు అంతర్జాతీయ స్మగ్లర్లు. ఒకేపేమో రాజకీయంగా నెక్స్ట్ పదవులు వస్తాయని ఆశపోతుంది, రెండోది అక్రమాలు వచ్చే డబ్బులు ఆగిపోతున్నాయి, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాయి, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చూసింది అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్ కి బియ్యం సరఫరా అవుతుందని అనుకున్నాం మనం. ఇవన్నిటికంటే 20 సంవత్సరాల నుంచి ఆ పోర్టు నిర్వహిస్తున్న కేవీ రావునే బెదిరించి 3,690 కోట్ల పోర్టునే వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకున్నారంటే ఇంకెట్లా? వాళ్ళ ఆదాయం కూడా గడ్డి కొట్టాడుగా. అంతేగా. అరబిందో వాళ్ళది, రియాలిటీ వాళ్ళది, లేకపోతే విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుది, లేకపోతే సజ్జల A2గా భావించే సజ్జల విజయసాయి రెడ్డిది, శరత్ చంద్రారెడ్డిది, వీళ్ళంతా ఆదాయం కూడా గండి కొట్టినట్టేగా. ఒకటి కాదు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారాడు. నిజ జీవితంలో వాళ్ళకి రియల్ హీరోగా కనపడుతున్నాడు. కాబట్టి వీళ్ళ ఆదాయం పోయాయి, రాజకీయంగా అవకాశాలు ఉంటే వీళ్ళ వల్ల కాదని అవకాశాలు పోయినాయి, రేపు రావు. కాబట్టి ఇతన్ని భౌతికంగా దాడి చేయాలన్న ఆలోచన రావటం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ముఖ్యంగా ఆంధ్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్కి రాయాలి, లెటర్ రాయాలి. ఆయనకి ఇమ్మీడియట్గా అమిత్ షా గారు, మోదీ గారు కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన నెక్స్ట్ బీహార్, ఢిల్లీ, తమిళనాడు ఎలక్షన్లో కూడా పార్టిసిపేషన్ చేయబోతున్నారు. మహారాష్ట్రలో 100% స్ట్రైక్ రేట్ చేశారు. కాబట్టి ఆ సెంట్రల్ నుంచి ఇమ్మీడియట్గా ఆయన Z+ కేటగిరీ, NSG అంటారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతలోగా ఆయన వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన నుంచి మనం చాలా పరిపాలన చూడాలి. ఈ దేశం ఆయన కోరుకుంటుంది. కాబట్టి ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.